ఐపీఎల్‌లో మరో థ్రిల్లర్ మ్యాచ్ చూసాము. ఒకప్పుడు 180, 200 భారీ స్కోర్లు పరిగణించేవారు. ఇప్పుడు 240, 260 స్కోర్ కూడా చేస్తున్నారు. టీ20 గేమ్ డే బై డే కొత్త పుంతలు తొక్కుతుంది. ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తెచ్చారు. అలా ఇంపాక్ట్ ప్లేయర్ మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. నిన్న అశుతోష్ శర్మ ఢిల్లీని గెలిపిస్తే ఈరోజు వైశాఖ్ విజయ్ కుమార్ మ్యాచ్ విన్నింగ్ స్పెల్ వేశాడు. శ్రేయస్ అయ్యర్ హీరోయిక్ నాక్ ఆడాడు. మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచి గిల్ ఫీల్డింగ్ తీసుకున్నాడు. బోల్డ్ బోల్డ్ జనరేషన్ ట్రెండ్ నడుస్తుంది. యంగ్‌స్టర్స్ బాగా ఆడుతున్నారు. ఆర్య 47 రన్స్ చేశాడు 23 బాల్స్‌లో. మంచి క్రికెటింగ్ షాట్స్ ఆడాడు. అగైన్స్ వరల్డ్ క్లాస్ బౌలర్ సిరాజ్ రబడా. ఫస్ట్ 3 ఓవర్స్‌లో బాల్ స్వింగ్ అయింది. ఆర్యకి ఒక క్యాచ్ డ్రాప్ కూడా అయింది. దానిని బాగా ఉపయోగించుకున్నాడు అతను. పేస్ బౌలింగ్‌లో వికెట్ రాలేదు. దీంతో రషీద్ ఖాన్ బౌలింగ్‌కి వచ్చాడు. ప్లాన్ వర్క్ అయింది. ఫ్రాన్స్ అవుట్ అయ్యాడు. స్పిన్నర్లు మిడిల్ ఓవర్స్‌లో స్పీడ్ బ్రేకర్స్ లాగా మారుతున్నారు టీమ్స్‌కి. ఇప్పుడు ఐపీఎల్‌లో ఎలా ఉందంటే 10 రన్స్ ఇస్తే అది మంచి ఓవర్ అవుతుంది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్‌కి ఎక్కువ టర్న్ లభిస్తుంది ఈ ఐపీఎల్‌లో. పుత్తూరు విఘ్నేష్, నూర్, కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్‌లో సాయి కిషోర్ బాగా టర్న్ లభించింది సాయి కిషోర్‌కి కూడా. మాక్స్‌వెల్ రివ్యూ తీసుకుంటే నాట్‌ఔట్‌గా ఉండేవాడు. డకౌట్‌గా వెళ్లాల్సి వచ్చింది. స్టాయినిస్, ఒమర్జాయ్ బౌలింగ్‌లో ఒక మంచి షాట్లు ఆడాడు. లాస్ట్ శశాంక్ ఇన్నింగ్స్ విలువ ఏమిటో జీటీ కొట్టిన 230 స్కోరు చూస్తే అర్థమవుతుంది. శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్‌కి వెన్నెముకలాగా నిలిచాడు. ఎక్కడా తగ్గలేదు. స్పిన్నర్స్ బౌలింగ్‌లో అగైన్స్ టర్న్ కౌంటర్ అటాక్ చేశాడు. బౌన్సర్లు వేశారు. రిప్ గట్టిగా తగిలింది. దానికి ఆన్సర్‌గా 3 సిక్స్‌లు, ఒక 4 కొట్టి గట్టిగా సమాధానం చెప్పాడు. చివర్లో సెంచరీ చేసుకునే అవకాశం వచ్చింది కానీ శశాంక్‌కి స్ట్రైక్ ఇచ్చాడు. దట్స్ ద గేమ్ స్పిరిట్. లాస్ట్ ఓవర్‌లో శశాంక్ ఎక్సలెంట్‌గా ఫినిష్ చేశాడు. 23 వచ్చే లాస్ట్ ఓవర్‌లో ఇవే లాస్ట్‌లో క్రూషియల్‌గా మారాయి. ముఖ్యంగా చివర్లో సిరాజ్ వేసిన లాస్ట్ ఓవర్‌లో శశాంక్ యార్కర్ బాల్‌ని కవర్ స్వైప్ 4 కొడతాడు. అదైతే ఎక్సలెంట్ అసలు. 244 టార్గెట్ జీటీకి. చేజింగ్‌లో ఫస్ట్ 3 ఓవర్స్ రన్స్ రాలేదు. హర్షదీప్ టైట్ లైన్స్ వేశాడు. బ్యాట్ స్వింగ్ చేసేదానికి అవకాశమే ఇవ్వలేదు. బట్లర్ ఓపెనింగ్ వస్తే బాగుండేదనిపించింది. సాయి ఇబ్బంది పడ్డాడు ఇనిషియల్‌గా స్టార్టింగ్‌లో. 2 క్యాచ్స్ కూడా డ్రాప్స్ అయ్యాయి. దాన్ని బాగా ఉపయోగించుకున్నాడు. ఫోర్త్ ఓవర్ నుంచి గిల్ చార్జ్ తీసుకున్నాడు. 19 రన్స్ వచ్చాయి ఆ ఓవర్‌లో. ఇక సిక్స్త్ ఓవర్‌లో మ్యాక్సీని ట్రై చేశారు వికెట్ రాకపోయేసరికి. ఫలితంగా గిల్ వికెట్ వచ్చింది. ఎందుకంటే అవతల ఎండ్‌లో సాయి స్లోగా ఆడుతున్నాడు. ఆస్కింగ్ రేట్ పెరిగిపోతుంది కాబట్టి గిల్ కొన్ని మంచి షాట్లు ఆడాడు. కౌంటర్ అటాక్ చేశాడు. కానీ అదే ప్రయత్నంలో వికెట్ కూడా వచ్చింది. పవర్ ప్లే ముగిసేసరికి 6 ఓవర్స్‌లో 61 రన్స్ చేశారు. సాయి కుదురుకున్నాక ఇన్నింగ్స్ బిల్డ్ చేశాడు బట్లర్‌తో కలిసి. ఓవర్‌కి ఒకటి 2 బౌండరీస్ కొడుతూ స్కోర్ ముందుకు నడిపించారు. 10 ఓవర్ల స్కోర్ 104, ఒక వికెట్. 11వ ఓవర్ మ్యాక్సీ వేశాడు. ఇక్కడి నుంచి మ్యాచ్ మెల్లగా జీటీ వైపు మళ్ళింది. 17 రన్స్ వచ్చాయి ఆ ఓవర్‌లో. సాయికి ఒక లైఫ్ వచ్చింది. హర్షదీప్ వచ్చి బ్రేక్ ఇచ్చాడు మళ్ళీ పంజాబ్‌కి. 41 బాల్స్‌లో 74 పరుగులు చేసి సాయి అవుట్ అయ్యాడు. ఇక ఇక్కడి నుంచి బట్లర్ బాధ్యత తీసుకున్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన రూథర్‌ఫర్డ్ స్టాయినిస్ వేసిన 14వ ఓవర్‌లో 6, 4, 6 కొట్టి 14 రన్స్ కొట్టాడు. బట్లర్ ఉన్నాడు. ఇంకా 8 వికెట్లు ఉన్నాయి. జీటీకి గెలుస్తుందనిపించింది. 15వ ఓవర్‌లో అనుకుంటా. ఇక అప్పుడు తీసుకొచ్చారు విజయ్ కుమార్‌ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా. ఇక్కడ నుంచి గేమ్ మారిపోయింది. పంజాబ్ మళ్ళీ గేమ్‌లోకొచ్చింది. క్లియర్‌గా వైడ్ యార్కర్ ప్లాన్‌ను పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేశారు. ఈ సిట్యుయేషన్‌లో ఫస్ట్ 2 ఓవర్స్‌లో 10 రన్స్ మాత్రం ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఒక క్లియర్‌గా వాళ్ళు వేసిన ప్లాన్ ఏంటంటే, ఒక 2 వైడ్‌లు పడినా ఏం కాదు. ఒక 2 బౌండరీస్ వచ్చినా ఏం కాదు. 15, 20 రన్స్ మాత్రం రాకూడదని ఫిక్స్ అయ్యారు వాళ్ళు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, బట్లర్‌కి ఎక్కువ స్ట్రైక్ రాలేదు ఈ సిట్యుయేషన్‌లో. అదే దెబ్బ కొట్టింది జీటీని. మంచి ఊపు మీద ఉన్న రూథర్‌ఫర్డ్‌ని సైలెంట్ చేశారు వాళ్ళు. అతను మంచి షాట్లు ఆడాడు. కానీ వైడ్ యార్కర్స్‌కి అతని దగ్గర ఆన్సర్ లేకుండా పోయింది. విజయ్ కుమార్ 3 ఓవర్స్‌లో 28 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అదే క్రూషియల్‌గా మారింది లాస్ట్‌లో. మంచి ఫినిషింగ్ అయితే రాలేదు. బట్లర్ కూడా అవుట్ అయ్యాడు. ఇక ప్రెషర్‌లో రన్స్ కొట్టబోయి. ఓవర్‌కి 1, 2 బౌండరీస్ వచ్చినా కూడా అది సరిపోలేదు. బట్లర్ ఓపెనర్‌గా రాకపోవడం, తెవాటియా గాని, షారుఖ్ గాని కాస్త ముందు వస్తే బాగుండేది. శ్రేయస్ అయ్యర్ మెచ్యూర్డ్ ఇన్నింగ్స్ ఆడడం, శశాంక్ మంచిగా ఫినిష్ చేయడం. ఎందుకంటే లాస్ట్ ఓవర్స్‌లో ఆ రన్సే క్రూషియల్‌గా మారాయి. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన విజయ్ కుమార్ వైడ్ యార్కర్ ప్లాన్ పక్కాగా అమలు చేయడం, జీటీ ఓడిపోవడానికి, పంజాబ్ గెలవడానికి గల కారణాలు. ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి.